చదువు పేరుతో పక్క దేశానికి వచ్చి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి కలలో తల్లిదండ్రులు ఊర్లో అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ నిజంగా అదే జరుగుతుందా? అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కరెక్ట్ రైట్ పాత్లోనే నడుస్తున్నారా? ఎంతమంది తప్పుదారి పడుతున్నారు? అండ్ ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మంచి టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు కనుక యునైటెడ్ స్టేట్స్ వస్తుంటే సో డెఫినెట్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తారు కదా. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ పిల్లలు కనుక యూఎస్ఏ వస్తున్నారు, వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ టాపిక్ గురించి కూడా ఒకళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు. నేనైతే ఆల్రెడీ ఈ వీడియో ఎప్పుడో లైక్ ఒక 1-2 months బ్యాక్ అనుకున్నాను చేద్దాము, సో దట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని. బట్ నాకు ఆ కామెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో చెయ్యాలి, ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి అయితే నేను ఈ వీడియో ఖచ్చితంగా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇంక ఇవాళ ఎలాంటి లేట్ లేకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమెరికా వస్తున్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. అసలు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి బ్యాచిలర్స్ అయ్యే వరకు దాదాపుగా చాలామంది పేరెంట్స్ దగ్గర ఉండి పెరిగే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఆర్ఎల్స్ హాస్టల్లో ఉండేవాళ్ళు, లేకపోతే మన పేరెంట్స్ మానిటర్ చేస్తూనే ఉంటారు మన స్టడీ అయ్యేంత వరకు ఖచ్చితంగా. సో అలాంటి లైఫ్ నుంచి సడన్గా అసలు ఎవ్వరు అంటే లైక్ ఇక్కడ నీ గురించి పక్కనోడు కూడా పట్టించుకొని స్టేజ్లోకి వచ్చేసినప్పుడు చాలామంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అంటే, అబ్బా నేను వచ్చేసాను ఇంకా నా వరల్డ్లోకి, నన్ను ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, లేకపోతే నువ్వు ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని చెప్పేవాళ్ళే లేరు, నేను ఇక్కడ ఏం చేసినా కానీ నా పేరెంట్స్కి కన్వే అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పి చాలామంది అలాంటి ప్రీఫిక్స్ మైండ్స్తో ఇక్కడికి వచ్చేసేసి లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేద్దాం, లగ్జరీగా ఉందాం, అసలు నా ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అని చెప్పేసి రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఎంత ఎదిగినా కానీ మన పేరెంట్స్కి మనం చాలా చిన్న పిల్లలమే అంటారు. అది 200% నిజం. అలాంటి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని పెద్ద చేసి బ్యాచిలర్స్ వరకు చదివించేసి తర్వాత వాళ్ళ కలల్ని ఆపకూడదు అని చెప్పి వాళ్ళ మీద చాలా నమ్మకంతో మాస్టర్స్ చేయడానికి అమెరికా పంపిస్తున్నారు. సో అందులో కొంతమంది నేను ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఫ్రీడమ్ కోరుకుంటున్న చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారో చెప్పనా. రీసెంట్గా మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఏమైంది అంటే, వాళ్ళ రూమ్లో ఉండే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ అకామిడేషన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసే ఉంటారు. అంటే లైక్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని మాత్రం అనుకోకండి, 90% ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యే వాళ్ళే ఉంటారు. సో అలా ఏమైంది అంటే ఆ రూమ్లో ఉంటున్నాడు తను. సో ఏమైంది అంటే లైక్ వాళ్ళు అందులో లైక్ ఒక 2-3 ఎలా ఉన్నారు అంటే, లెగిస్తే మంచినీళ్ళు తాగరు, ఓన్లీ బియరే తాగుతారు. సో అసలు వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుంది అని చెప్పి ఒక్క సెకండ్ కూడా ఆలోచించరా అని చెప్పి అనిపించింది. బట్ నాకు తను తర్వాత చెప్పిన రియాలిటీ నేను మీతో కనుక షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా బాధపడతారు. ఏంటి అంటే, సో తను అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు. బ్రదర్ మంచి జాబ్లో ఉన్నాడు అండ్ ఈ అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నాడు. సో అలా ఆ బ్రదర్ ఫస్ట్ జాబ్ చేస్తూ తనకి లవ్ ఫెయిల్ అయ్యి మందుకి అడిక్ట్ అయిపోయాడు. సో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయి తన జాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే లైక్ తన జాబ్ ఇంకా ఆ కాంట్రాక్ట్ వాడు నేను నీ జాబ్ ఎక్స్టెండ్ చేయను, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే అని చెప్పాడు. సో జాబ్ లేదు అండ్ కొంచెం పర్సనల్ అదే లవ్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పుకుంటాం కదా, దానివల్ల ఆయన ఆల్రెడీ కొంచెం ఓవర్గానే డ్రింక్ చేసేవాడు, ఇంకా భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయాడు.
అండ్ అది చూసి వాళ్ళ తమ్ముడు కూడా అలాగే అయిపోయాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఏదో లవ్ ఫెయిల్ అయితే తనైతే టూ మచ్ బియాండ్ ఎక్స్టెంట్కి వెళ్ళారు. అదేంటి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి తన గురించి నెగిటివ్గా ఏంటేంటో చెప్పేసేసరికి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేక ఈ అమ్మాయిని ఎలా పడితే అలా తిట్టేసేసి ఇంకా వచ్చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్ళి అంటే లైక్ మీరు ఎలా బాగుపడతారో చూస్తానని చెప్పి చాలా జరిగింది అని చెప్పి అయితే అన్నారు. సో ఇదంతా విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చింది మీరు చదువుకోకుండా అదర్ అలిగేషన్స్ పెట్టుకోవడం ఎందుకు? ఒకవేళ మీరు నిజంగానే ట్రూ లవ్ అయితే కనుక నిజంగా అంటే లైక్ ఏదో చిన్న ఇష్యూస్ అయితే మీరు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఏంటేంటో చెప్పాలి అని చెప్పి ట్రై చేస్తారా? ఓకే చెప్పారు అయిపోయింది వదిలేసేయండి అని చెప్పి అనుకోవడానికైనా తర్వాత మీరు ఎడిక్ట్ అయ్యేది కరెక్టేనా? సో వీళ్ళు ఇద్దరు పిల్లలు అలా అయిపోయారు అని చెప్పి అంటే లైక్ బాగా డ్రింక్ ఎడిక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయింది. ఎవరికి? అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయింది. సో తెలిసిపోయి ఏం చేశారు అంటే వాళ్ళ అన్నయ్యని ఇంక ఇండియా పిలిపించేస్తారు. ఎందుకంటే ఎవరో కాల్ చేసి మీరు ఇంకా మీ అబ్బాయి గురించి కనుక ఎక్కువ కేర్ తీసుకోకపోతే ఇంకా మేబీ మీ అబ్బాయి అసలు ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాడంటే మీకు దక్కడు అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు, అంతలాగా తాగేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి అన్నారు. అది తెలుసుకున్న పేరెంట్స్కి గుండె పగిలి వెంటనే ఆ అబ్బాయిని ఇంకా ఇండియా వచ్చేసేయమని చెప్పారు. సో ఇప్పుడు ఆ అబ్బాయిది మహా అయితే ఒక 6 నెలలు ఖాళీగా ఉంటాడు, తర్వాత ఖచ్చితంగా జాబ్ వచ్చేదేమో తనకున్న ఎక్స్పీరియన్స్కి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అండ్ తను వర్క్ కూడా చాలా బాగా చేస్తాడంట. ఆ అబ్బాయి మహా అయితే ఒక 6 months ఖాళీగా ఉండేవాడు అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ సిచ్యువేషన్స్కి. తర్వాత ఖచ్చితంగా తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ తనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎడ్యుకేషన్కి కానీ ఖచ్చితంగా మళ్ళీ జాబ్ వచ్చేది. తన లైఫ్లో తను అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేవాడు. బాగా సంపాదించడం అనే కానివ్వండి లేకపోతే అసలు యూఎస్ ఎందుకు వచ్చాడు అనే గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలిగేవాడు. సో ఇలా జరగడం వల్ల తన లైఫ్ అనేది అక్కడ పాజ్ అయిపోయింది. బట్ వెరీ గుడ్ వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయి వాళ్ళ పిల్లోడిని పిలిపించేసుకొని కొంచెం రైట్ ట్రాక్లో పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నారు. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్ తెలుసుకోవడం. కానీ అలా పాడవడం కరెక్టేనా? మన పేరెంట్స్ని అంత బాధ పెట్టడం కరెక్టేనా చెప్పండి? ఒక్కసారి స్టూడెంట్స్ మీరు కూడా ఆలోచించుకోండి. అంటే లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన తర్వాత అబ్బా ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి స్టూడెంట్స్ తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దట్స్ ఓకే. ఎందుకు అంటే మనం రైట్ ట్రాక్లో వెళ్ళడానికి మనల్ని గైడ్ చేయాల్సింది మన పేరెంట్సే. సో వాళ్ళ మాట మనం ఖచ్చితంగా వినాల్సిన అవసరం అయితే ఉంది. మనం లైఫ్లో ఎదగాలి అంటే మనకి నచ్చినట్టు మనం బతకడం తప్పు కాదు. అది రైట్ వేలో బతకడం అయితే అస్సలు తప్పు కాదు. రాంగ్ వేలో వెళ్తుంటే కరెక్ట్ చేయడానికి కొంతమంది అయితే ఉండాలి కదా మన లైఫ్లో. సో నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా మీరు చూసే ఉంటారు, చాలా వైరల్ అయిపోయింది. అదేంటి అంటే ఇద్దరు అమ్మాయిలు ఏదో లైక్ షాప్లో నుంచి ఏదో తీస్తూ అలా దొరికిపోయారు అని చెప్పేసి ఏదో సంథింగ్. అది భయంకరమైన నేరం ఘోరం అని అయితే నేను అనట్లేదు, కానీ అంటే అది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఒకవేళ వాళ్ళు కనుక ఇంటెన్షన్ నిజంగా తీద్దాము అని చెప్పి అంటే లైక్ బిల్ పే చేయకుండా వెళ్దాము అని చెప్పుంటే, కానీ అసలు అలా చేశారు అని చెప్పేసి ఎన్ని న్యూస్ ఛానల్స్ వైరల్ చేసినాయి వాళ్ళని. ఎంత భయంకరంగా తిప్పి వాళ్ళిద్దరిని చూపిస్తూ అసలు పరువు తీసిన అమ్మాయిలు అని చెప్పి అంటే లైక్ అగ్రరాజ్యంలో పరువు తీసిన మన దేశపు అమ్మాయిలు అని చెప్పి ఏంటేంటో న్యూస్ పెట్టేసేసి థంబ్నెయిల్ పెట్టేసేసి న్యూస్ని వైరల్ చేశారు. కానీ ఒక్కసారి అలా వైరల్ చేసే ముందు ఆలోచించండి. ఓకే ఫైన్, వాళ్ళు తప్పు చేశారు, అది ఎంత పెద్ద తప్పు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. అలా ఇద్దరు అమ్మాయిలు వైరల్ చేసేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి అలా చేసినందుకు ఇప్పుడు వాళ్ళకి కేసు అనేది పడిపోతుంది. వాళ్ళ లిస్ట్లో వీళ్ళకి ఈ హిస్టరీ ఉంది అని చెప్పంటే ఒక జాబ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అండ్ వాళ్ళకి యుఎస్లో వీసా వచ్చేటప్పుడు కూడా చాలా ఇష్యూ అవుతుంది. అంటే వాళ్ళు ఇండియా వెళ్ళి ఇక్కడ స్టాంపింగ్కి వచ్చే ముందు వాళ్ళ ప్రొఫైల్లో అది పడిపోతుంది కాబట్టి వాళ్ళకి వీసా రావడం కూడా చాలా కష్టం. ఆల్రెడీ వాళ్ళ మైండ్లో అవన్నీ రన్ అవుతూ ఉంటాయి. కానీ అలా చూపించడం వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అసలు తట్టుకోగలరా? ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు వచ్చి ఇలా మీ అమ్మాయి ఇలా చూసాం మేము అని చెప్పంటే నాకు నిజంగా అది చూసిన తర్వాత బాబోయ్ ప్లీజ్ స్టాప్ దిస్. ఎందుకు అంటే ఇక్కడ జస్ట్ వాళ్ళకి న్యూస్ వైరల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఒకసారి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించి ఉండాల్సింది. మీరు అలాంటి న్యూస్ పెట్టే ముందు వాళ్ళు తప్పు చేశారు తప్పు చేయలేదు అని అయితే నేను కూడా అనట్లేదు, కానీ ఒక్కసారి మీరు ఇద్దరిని ఎవరైనా వైరల్ చేసే ముందు ఫేసులు చూపించి మరి అలా వైరల్ చేసే ముందు ప్లీజ్ ఆలోచించండి. అండ్ మీ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటివి అసలు ఆ థాటే ఉండద్దు అని చెప్పి
దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఖచ్చితంగా ఏంటి అంటే మనం దేశం కాని దేశం, మనకు తెలియని దేశంలో ఉన్నప్పుడు మనం తప్పులు చేయడం ఎందుకు, అలా దొరికి అలా వైరల్ అవ్వడం ఎందుకు? సో దయచేసి పేరెంట్స్ జాగ్రత్త. మీరు పంపించే ముందు మీ పిల్లలకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్న ఏంటి అంటే కాలేజ్కి వెళ్ళకుండా పార్ట్ టైం చేసేస్తూ బతుకుతూ ఉండే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. అండ్ అసలు ఏ ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఏంటి అసలు ఎవరితో తిరుగుతున్నాము, ఏ కల్చర్ అలవాటు అవుతుంది మనకి అనేది తెలియకుండా, పేరెంట్స్కి తెలియకుండా ఇక్కడ జల్సాగా ఎంజాయ్ చేసే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో నేను ఇక్కడ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ఓకే మీకు ఫ్రీడమ్ వచ్చింది కాదు అని అయితే నేను అనట్లేదు. కానీ ఒకవేళ మీరు ఇక్కడ స్టడీ అయిపోయిన తర్వాత మీకు జాబ్ రాకుండా ఏదో అలా తిరుగుతున్నారు అని చెప్పేసేసి, లేకపోతే మీ లైఫ్ అంత ప్రాపర్గా లేదు అని చెప్పేసేసి ఉంటే ఫస్ట్ బాధపడేది ఎవరు అంటే మీరు అప్పటి వరకు మీతో ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ కనీసం మీకు కన్సర్న్ చూపిస్తారు అనుకుంటున్నారా? పొర్రపాటున కూడా చూపించరు. మీ పేరెంట్స్ బాధపడతారు. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్గా మీతో నిలబడేది కూడా మీ పేరెంట్సే. మీకు ఏదైనా కావాలి సపోర్ట్, లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ ఉంది దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ పేరెంట్సే నిలబడతారు. అండ్ పేరెంట్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, మీ పిల్లలు ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని పెట్టుకోవడం మీకు చాలా అవసరం అండ్ మంచిది. ఖచ్చితంగా తెలుసుకొని ఉంచండి అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, అండ్ వాళ్ళ రూమ్లో రూమ్మేట్స్ ఎవరు, అండ్ ఆ రూమ్మేట్స్ కొంచెం ఎలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా తెలుసుకొని ఉంచండి, తప్పే లేదు అందులో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ పిల్లోడో రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం ఉంది మీకు. ఎందుకు అంటే ఇక్కడ అంత పట్టించుకోరండి ఫ్యాకల్టీ, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, మాకేంటి, మాకు అంత అవసరం లేదు, నేను అని పుష్ చేసేసి నువ్వు కాలేజ్కి రావాల్సిందే, రాకపోతే నీ అటెండెన్స్ తగ్గిపోతే ఎగ్జామ్స్కి అలో చేయను అలా చెప్పేవాడు ఎవ్వడు ఉండడు ఇక్కడ. మనల్ని ప్రాపర్ గైడెన్స్లో గైడ్ చేసేవాడు ఎవ్వరూ ఉండరు. మనమే రియలైజ్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వీడ్ కల్చర్కి బాగా అలవాటు పడతారు. ఇంకా వన్స్ దానికి అలవాటు పడ్డారు మీ పిల్లలు అంటే దానికన్నా దారుణమైన స్టేజ్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఒక డ్రగ్స్ తీసుకోవడానికి ఇంకా తెలిసిందే కదండి, డ్రగ్స్కి అలవాటు పడితే బానిసత్వం అయిపోతుంది. నేను ఇక్కడ నా కళ్ళ ముందు అలాంటి కేసెస్ని చాలా చూశాను కాబట్టే చెప్తున్నాను. అది ఖచ్చితంగా బాధగా అనిపించింది. నాలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి నేను ఒక పిల్లల స్టేజ్లో ఉండి నేను పిల్లలకి సపోర్ట్ చేయకుండా పేరెంట్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మాత్రం నన్ను అనుకోకండి. ఖచ్చితంగా మనం ఎటువైపు అయితే కరెక్ట్ ఉంటుందో దాని వైపే మనం సపోర్ట్ చేయాలి. అందుకే నేను ఇక్కడ పేరెంట్స్ వైపే నుంచుంటాను. ఇక్కడికి వచ్చి దారి తప్పుతున్న పిల్లల వైపు అయితే అస్సలు నుంచోను. అలా అని చెప్పి అందరు అలాగే ఉన్నారా అంటే నేను అస్సలు అందరు అలా ఉన్నారు అని నేను అనట్లేదు. ఎవరైతే నేను కష్టపడాలి, నా పేరెంట్స్ని ఒక స్టేజ్లో ఉంచాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కెరీర్ని సెట్ చేసుకుంటున్నారు, ఫోకస్డ్గా ఉంటున్నారు. ఎవరైతే నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఎంజాయ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు చాలా తప్పుదారైతే పడుతున్నారు. అండ్ మన రూమ్లో ఎలా అంటే ఇంకా పేరెంట్స్ కానీ ఎవరికి మనం ఇక్కడ ఎవరితో ఉంటున్నాం ఏంటి అనేది తెలియదు కదా. ఇండియా నుంచే లవ్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి లివిన్ అని చెప్పేసేసి వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక హౌస్ లీజ్కి తీసుకుంటే వాళ్ళిద్దరికి సపరేట్గా ఒక రూమ్ ఇప్పుడు ఇక్కడ 3 bedroom 2 bedroom అట్లాంటివి లీజ్ దొరుకుతాయి కదా. సో షేర్ చేసుకుంటారు, ఒక రూమ్లో ఇద్దరు, ఇంకొక రూమ్లో ఇద్దరు అని చెప్పి. అలా గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఒకటే రూమ్లో కూడా మ్యాక్సిమం ఉంటున్న కేసెస్ అయితే ఇంకా కొల్లలు. అవైతే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్ని కేసెస్ ఉంటున్నాయో అలాంటివి అయితే. అండ్ దాని తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఉంటే పర్లేదు, కానీ బియాండ్ ద ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఇంకా చాలా టూ సెన్సిటివ్ టాపిక్ ఇది. ఇంకా మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్ను తిట్టుకుంటారా అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను జాగ్రత్త చెప్తున్నాను పేరెంట్స్కి కాబట్టి. సో దయచేసి పిల్లలు కూడా గుర్తుంచుకోండి, మీరు కనుక ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ని అప్రోచ్ అయితే ఎవ్వరూ రోజెస్ లాగా వెంటనే ఒప్పుకోరండి. అందరూ గులాబ్ పువ్వులాగా సరే అమ్మ పెళ్లి చేసేసుకో ఏం కాదులే కానీ అని చెప్పి అయితే అందరూ. వాళ్ళకు ఉండాల్సిన కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి, చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి. కానీ ఒప్పించుకునే బాధ్యత మీది కాబట్టి మీరు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి మీరు
నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రోజుల్లో ఒప్పుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అదొక్కసారి ఆలోచించండి. మీరు ఏదన్నా తప్పు చేసే ముందు మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. పిల్లలకి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదన్నా తప్పు చేయాలి అంటే లైక్ నాకు ఈ కల్చర్ అలవాటు చేసుకోవాలని ఉంది, నాకు ఇంత ఫ్రీగా బతకాలని ఉంది, నాకు స్మోక్ చేయాలని ఉంది, నాకు డ్రింక్ చేయాలని ఉంది, నాకు లగ్జరీగా ఎట్లా పడితే అట్లా ఉండాలని ఉంది అని ఒక్కసారి మీ మైండ్లోకి వస్తే నెక్స్ట్ థాట్ మీకు రావాల్సింది మీ పేరెంట్స్. నేను ఇలా చేస్తే నా పేరెంట్స్ బాగానే ఉండగలరా? అండ్ ఇంకా నేను అటు తిప్పి చెప్పినా ఇటు తిప్పి చెప్పినా నేను ఒకటే చెప్తాను, పిల్లలు అంటే లైక్ ఇక్కడ వస్తున్న స్టూడెంట్స్ మీరు ఏదైనా తప్పు చేయాలి అని ఆలోచించే ముందు ఒక్కసారి నేను ఇది చేస్తే నా తల్లిదండ్రి తట్టుకోగలరా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అప్పుడే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లల గురించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ తెలుసుకొని ఉండండి. మీరు అమ్మో ఇది అడిగితే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో, లేకపోతే నా కూతురు ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆలోచించి బ్యాక్ స్టెప్ వేస్తున్న వాళ్ళకే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ తెలుసుకొని ఉంచుకోవడంలో తప్పు లేదు. అలా అని చెప్పి మరీ స్ట్రిక్ట్ కాదు, ఒక ఫ్రెండ్లీ వేలో తెలుసుకొని ఉండండి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ పిల్లలు ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వెరీ గుడ్ స్టేట్. అలా అని చెప్పి ఇంకా సర్లే వెళ్ళారు ఎంజాయ్ చేయని ఈ పార్టీ కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పి అనుకుంటే ఇంకా ఏం చేయలేము. అలా కాకుండా అమ్మో నా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఈ స్టేట్లో ఏ స్టేట్లో ఉన్నారు, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ నేచర్ వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటున్న పేరెంట్స్ తప్పకుండా మీ పిల్లల గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంచడంలో తప్పే లేదు. ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అండ్ యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ని చెప్పడం కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్గా నేను కామెంట్ సెక్షన్ గురించి వీడియో చేస్తాను అని చెప్పాను. చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ 2-3 వీడియోస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు నా సబ్స్క్రిప్షన్ నోట్ గురించి ఇంత పర్టికులర్గా చెప్పలేదు. నేను జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అనే చెప్పాను. బట్ రీసెంట్గా నా అనలిటిక్స్ చూసుకుంటే లైక్ సబ్స్క్రైబ్డ్ మెంబర్స్ 5% చూస్తుంటే నాట్ సబ్స్క్రైబ్డ్ మెంబర్స్ 95% చూస్తున్నారు. సో దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఈ పాటికి ఒక 50,000 సబ్స్క్రైబర్స్ అన్న ఈజీగా వచ్చి ఉండేవాళ్ళు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు దీని మీద ప్యాషన్ అనేది ఉంది అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. నాకు బేసిక్గా సిల్వర్ ప్లే బటన్ని అన్బాక్స్ చేయాలి అని చెప్పి నా కోరిక. అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే కనుక తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్.